ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుడ్ ఈవినింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో తండ్రి, ఈ సాయంత్రం పూట ఆదివారం మిమ్మల్ని ఆరాధించడానికి కుటుంబ సమేతంగా ఒక చోట చేరి ఉన్నాం. యేసయ్య, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచండి. మీ కాపుదలను మాపై ఉంచండి. మేము పాడే పాటల్లోనూ, మేము చేసే ఆరాధనలోనూ, మేము చదివిపోయే వాక్యంలోనూ, మేము తెలుసుకోబోయే మీ వాక్య అర్థంలోనూ మీరుండి మాకు పరిపూర్ణంగా అర్థమయ్యేలాగా, మేము వాటిని అనుసరించేలాగా మీ తోడు మాకు ప్రతి క్షణం ప్రతిదినం మిమ్మల్ని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నిత్యము నీ పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. నిత్యము నీ పాడెదా, నా ప్రభుని కొనియాడెదా. ప్రభావము చెల్లించెదా, ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. ఇరుకలో ఇబ్బందిలో ఇమ్మానుయేలుండగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకలో ఇబ్బందిలో ఇమ్మానుయేలుండగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీవేనా. భయమా దిగులా మనసా నీవేనా. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. నీ కృపను గూర్చి నీ పాడెదా, నీ
స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆనందమయున్నాడా అద్వితీయ దేవుడా ఆనందమయున్నాడా అంగరాజుల రాజ్యముగా మార్చివేసిన మా ప్రభు అంగరాజుల రాజ్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా దీనజలముల మొగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి దీనజలముల మొగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మార్చులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్చులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను హల్లెలూయా హల్లెలూయా లిఖించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లిఖించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను ఆకాశమాకాశములు దాని కిందున్న ఆకాశము ఆకాశమాకాశములు దాని కిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు
ఎల్లప్పుడునే పాడెదను. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే పరిశుద్ధుడా. భూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రాహాము ఇస్సాకును బలించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్తోత్రముల ఆరాధన. అబ్రాహాము ఇస్సాకును బలించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్తోత్రముల ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలో అతి సుందరుడా నీకే ఆరాధన. నీకే స్తుతి నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 32వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడింది కాక. అందరూ లేచి నిల్చుందాం, దేవుణ్ణి స్తుతించుకుని ఆరాధించుకుందాం, ఆయన నామమును కనపరుద్దాం. ఆయనకే మహిమ స్తుతి ఘనత మహిమ కాక. ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడిదో నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడిదా నా యేసునాథా.
రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించెదాను నిత్యము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాపై నీవు చేసిన మేలకై కోటి కోటి మళ్ళీ పాడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యని యేసయ్యని అడుగుదాం. ఆయనకి ఏమేమి కావాలో ప్రతిదీ అడుగుదాం. యేసయ్యా నీకే స్తోత్రం 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 తండ్రి. మన మధ్యలో ఉన్న ఎస్తేర్ ఇచ్చిన ప్రార్థనతో దేవుని ఆరాధించుకునే భాగ్యం చూపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి దేవునైనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ దగ్గర నీలో భద్రపరచాలయ్యా. నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా నాయన. ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి 2026 సంవత్సరంలో ప్రభా ఆదివారం ప్రభా నేను స్తుతించుకోవడానికి కనపరచుకోవడానికి ప్రభా మాకు ఈ సమయం ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా నాయన. అనేక మందికి లేదు కానీ ఈ భాగ్యం ప్రభా మాకు ఇచ్చావయ్యా. నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా నాయన. పాటల్లోనూ ఆరాధనలోనూ మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి నాయన. ఎక్కడైతే నీ నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి నేను స్తుతిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చింది ప్రభా. మా మధ్యలో మీరు ఉండండి ప్రభా. అలాగే ఇదిగో తండ్రి వాక్యమని ఆయన భోజనాన్ని మేము భుజిస్తుండగా ప్రభా తండ్రి ఇంకా మా ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని దయచేయండి ప్రభా. వాక్యం చెప్పిన బిడ్డని ప్రభా నాయన ఇంకా నీ పరిశుద్ధాత్మతో నింపి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభా మాకు ఇంకా తన మాటల ద్వారా మాకు ప్రచురించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఏ ఎన్నిక లేదు ప్రభా నాయన. ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నావు దాన్ని నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన ఇంకా రాలేని బిడ్డలు కూడా ప్రభా రప్పించండి. అలాగే తండ్రి ఈ ఆరాధన అంతట్లో మీరు నడిపించండి నాయన. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటుండగా ప్రభా ఆ కార్యక్రమంలో కూడా మీరు నడిపించండి. ఇంకా వాక్యం అనే పాలతో మమ్మల్ని దిద్దండి ప్రభా నాయన. వాక్యంలో ఇంకా మేము ఎదగడానికి సహాయం చేయండి. మీరే మాకు నడిపించమని మా ముందుండి మీ యొక్క దీవెనతో నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న గేమ్ లాగా అన్నమాట. గేమ్ కాదు కానీ ఇప్పుడు ఇదేంటిది, మనం ఇద్దరు ముగ్గురు కూడా ఒక చోట ప్రార్థన చేస్తే అదే సంఘం, అదే చర్చ్. అదే 4 గోడలు అనేది చిన్నవైతే అది ఇల్లు లాగా ఉంటుంది, పెద్దవైతే చర్చ్ లాగా ఉంటుంది. అంతే తప్ప దేవుని ఆరాధన మారిపోదు. దేవుని ఆరాధన మారిపోదు. మనం ఎందుకైతే ప్రార్థన చేస్తున్నామో, ఎందుకైతే కలిసి ఆరాధిస్తున్నామో ఆ మోటివ్ అయితే మారిపోదు. అంతే కదా. ఏంటి మన మోటివ్? దేవుని ఆరాధించాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని ఆరాధించాలనేది మాత్రమే మన మోటివ్. ఒక సంఘంలో సభ్యులు ఏం చేస్తారు? చర్చికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు. అయితే పాటల్లోనూ ఆరాధించవచ్చు, వాక్యం చదివి ఆరాధించవచ్చు. అర్థమైందా? ఇంకేం చేయొచ్చు? చర్చికి వచ్చే చర్చ్ మెంబర్స్కి రకరకాల అవసరాలు ఉంటాయి.
అవునా కాదు? చైర్స్ అవసరం ఉంటుంది కూర్చోడానికి, ఫ్యాన్ అవసరం ఉంటుంది ఫ్యాన్ వేయడానికి, అవునా కాదు? ఇంకేమైనా వాటర్ కావాలంటే వాటర్. అంటే తక్కువ మనిషిగా మనం బతుకుతున్నాం కాబట్టి మనకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాల కోసం. అలాగే పాస్టర్ గారికి ఒక ఫ్యాన్ వేసినవాడు ఒకడు ఉంటాడు, బైబిల్ అందించేవాడు ఒకడు ఉంటాడు, లేదా హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు అవి తీసుకొచ్చేవారు కూడా ఉంటారు, మన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. సండే స్కూల్లో పిల్లల్ని ఆడించి వాళ్ళ చేత పాడించి వాళ్ళకి అర్థమయ్యేలాగా దేవుని వాక్యం చెప్పేవారు. అలాగా ఒక సంఘంలో ప్రతి ఒక్కరూ రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతిదీ కూడా దేవుని నామంలో చేస్తాం కాబట్టి అది దేవునికి ఆరాధనే అవుతుంది. అయితే వాక్యం చెప్పేవాడే మెయిన్ పాస్టర్ ఎవరైతే ఉంటారో, ప్రీస్ట్ ఎవరైతే వాళ్ళు మాత్రమే ముఖ్యులు, వాళ్ళు మాత్రం ప్రముఖులు అని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి మనిషి, చర్చ్ మెంబర్లో ఉన్న ప్రతి మనిషి దేవుణ్ణి సమానంగానే ఆరాధిస్తున్నట్టు లెక్క. ప్రతి మనిషిని దేవుడు ఆ విధంగానే చూస్తాడు. ప్రతి మనిషి తాలూకు హృదయంలోని తలంపులు కూడా దేవుడు సేమ్ అదే విధంగా చూస్తాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చర్చ్ అనేది ఇప్పటికైతే ఒక న్యాయస్థానం అనుకుందాం. ఏమనుకుందాం? ఒక న్యాయస్థానం. మీరందరూ న్యాయస్థానానికి వచ్చారు. మీరేంటి ప్రేక్షకులు కాదు, దాన్ని ఏమంటారు? ముద్దాయిలు. మీరందరూ నేరస్తులు కాదు. ముద్దాయి వేరు, నేరస్తులు వేరు. ముద్దాయి అంటే నేరం మోపబడినవాడు, అంటే దాని ఇంకో పదం ఏదో అక్యూజ్డ్. తెలుగులో ఆరోపించబడిన వాడు గుర్తొచ్చింది. నేరం ఆరోపించబడిన వాడు ముద్దాయి, నేరం నిరూపించబడిన వాడు నేరస్తుడు. ఓకే, సో ఇప్పుడు ఈ చర్చ మనం ఒక న్యాయస్థానం అనుకుందాం. అయితే న్యాయ నిర్ణేత మాత్రం ఈ భూమి మీద ఉన్నాడు ఎవడు కాదు, ఆఖరికి దేవదూతలు కూడా కాదు. న్యాయ నిర్ణేత ఎప్పుడు కూడా ఒకడే, ఎవరు? దేవదేవుడు, తండ్రి అయిన దేవుడు. అయితే యేసయ్య ఏం చేస్తాడు? యేసయ్య మనకి మెంటర్గా ఉంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు అది బోన్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాలంటీర్గా 2-3 పిలుస్తాను, వాళ్ళు అక్కడ రావాలి, నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి. ఓకే, మనం ఇలాగా ఇంట్రెస్టింగ్గా ఈరోజు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ నువ్వు వస్తారా? ఆడికి వెళ్ళి నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, బాగుంటుంది. నిజాలు అదే అక్కడ బోను చెప్పడానికి చేరుకుంటా కానీ కూర్చుని కూడా కాదు. ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ వెళ్ళి కూర్చొని ఫస్ట్ అక్కడ మిలాడ్ అంటాం. ఆయన చాలా గౌరవంగా ఉండాలి, ఎందుకంటే ఆ న్యాయస్థానికి అధిపతి, న్యాయ నిర్ణేత. ఇక్కడ మనకి న్యాయ నిర్ణేత ఎవరు? దేవాదేవుడు. అయితే న్యాయం తీర్చేది మాత్రం దేవుడే. సో అడిగిన దానికి నీ హృదయంలో నుంచి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఓకే, నీవు దేవుని కోసం ఏమేమి చేస్తావు? అది క్వశ్చన్. వర్షిప్ చేస్తాను, చర్చ్లో హెల్ప్ఫుల్గా ఉంటాను, మ్యూజిక్ ప్లే చేస్తాను. ఓకే, వెరీ గుడ్. నిన్ను మళ్ళీ పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకెవరు వస్తారు? నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు నీ మనసులో ఏమని ఆలోచిస్తే చర్చికి వెళ్తావు? ఈరోజు ఏ వాక్యం చెప్తారా, మనకి ఎలా అర్థం అవుతుందా, ఏ పాటలు పాడతారా, ఏ వర్షిప్లో ఏ సాంగ్ పాడతారా, మ్యూజిక్ ఎలా కొడతారా అని ఆలోచిస్తాను. అంటే ఏం దేవుని వాక్యం చెప్తారా అని వెళ్తాం. ఓకే, ఇంకెవరు? మీరు దేవుని కోసం ఏమేమి చేస్తారు? దేవుడి గురించి ఆరాధిస్తారు. మరి ఎప్పుడు మనసు నుండి ఏసే, మనకి ఏ ఆపద వచ్చినా ఏసే అని అనుకుంటాం. అంటే ఏసైని తలుచుకుంటారు. మీ ఆపదలో మీ రక్షకుడు దేవుడు అని చెప్పి మీరు నమ్ముతారు, అంతేనా? దానికి అర్థం అదే తెలుసుకోవచ్చు. చాలా మనం ఏసే నమ్ముకుంటే చాలా హెల్ప్ఫుల్గా అనుకుంటారు. ఎక్కువ దేవుడిని ఆరాధిస్తాను. ఒక్క నిమిషం పూజ సరే ఏసయ్య. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ముగ్గురిని క్వశ్చన్స్ అడిగాను, వాళ్ళు ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు మీ ముగ్గురిని మళ్ళీ పిలుస్తాను కదా, మళ్ళీ రాదామని మళ్ళీ పిలవడం, మీరు ఎక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తా అన్నారో, వర్షిప్ చేస్తా అన్నారు కదా, దేవుడిని నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడిని అడుగుతాను చెప్తాను కదా. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు ఆరాధన చేసేటప్పుడు దేవుడు కోసం నేను వెళ్ళి ప్రార్థన చేయాలి, అలా చేస్తే నాకేమైనా మేలు జరుగుతుంది అని మీరు అనుకుంటారా? నాకు ఏమీ జరగకపోయినా సరే నేను దేవుడిని ఆరాధిస్తాను మీరు అనుకుంటారా? చాలాసార్లు ఒకవేళ మనకు చాలా ఆపద వస్తుంది, ఆపద వచ్చినా సరే దేవుడు కొన్నిసార్లు సమాధానం ఇవ్వరు. మరి ఏం చేస్తాము? దేవుడే మరి ఎప్పటికైనా అతను చేస్తారనే ఒక నిరీక్షణ అనమాట. వెరీ గుడ్. మీది అయిపోయింది, ఇంకొక ఇవ్వండి ఇంటికి కానీ షరతు కానీ. నువ్వు వర్షిప్ చేస్తాను, ఏమని చెప్పావు? వర్షిప్ చేస్తాను, హెల్పింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను. నువ్వు చేసే పనుల్లో
దేవుణ్ణి వెతుకుతున్నావా, లేకపోతే నీ అలవాటు ప్రకారం చేస్తున్నావా? హానెస్ట్గా ఒప్పుకోపడాలి. ఒకటి ఇంట్రెస్ట్ని బట్టి, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, సో అదొకటి. ఇంకొకటి దేవుడి గురించి యూజ్ అవ్వాలి, దేవుడి సన్నిధిలో యూజ్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. వెరీ గుడ్. సో నువ్వేం చెప్పావు? పాటలు ఏం పాటలు పాడతారా, ఏం వాక్యం చెప్తారా అని అనుకున్నావు కదా. అయితే ఆ వాక్యం ఏం చెప్తారా అంటే ఏదో ఒక వాక్యం చెప్తారు. ఆ వాక్యం విన్న తర్వాత నువ్వేమని ఆలోచిస్తావు? ఇది నా జీవితానికి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అని అని ఆలోచిస్తావు. ఇంకోటి ఏమన్నా ఏం పాటలు పాడతారు, దాని ద్వారా ఏం తెలుసుకుంటావు? అంటే ఆ పాట రాకపోతే ఇంకా బాగా పాట నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. వెరీ గుడ్. అందరు చప్పట్లు కొట్టండి, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇది ఒక న్యాయస్థానం అనుకున్నాం. న్యాయస్థానం అనుకుంటే మనందరం ముద్దాయిలమే. మనం ఎప్పుడు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటాం. మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండదు. ఏదో ఒక ఆలోచనలో ప్రతిదీ కూడా క్రీస్తు రూపంలో మనం చెయ్యం. పౌలు ఏం చెప్తాడు? క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తు యందు మనం చనిపోయాం, క్రీస్తు యందు మనం బ్రతుకున్నాం. ఇప్పుడు మనం లేము, మనం చనిపోయాం. క్రీస్తు శరీరమే మనం దాచుకుని ఉన్నాం, క్రీస్తు తత్వమే మనం కలిగి ఉన్నాం. క్రీస్తు ఎలాగైతే రెండవ రాకడప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే మహిమ స్వరూపంలో కనిపిస్తారో, మనం కూడా లేచినప్పుడు అలాంటి మహిమ స్వరూపంతోనే మనం కూడా కనిపిస్తామని చెప్పి రాయబడి ఉంది. రాయబడి ఉందా లేదా? మీకు తెలుసా ఈ వాక్యం ఎలా ఉందని? ఇప్పుడు మనం మృతులై ఉన్నామని చెప్తున్నాడు పౌలు. ఏమై ఉన్నాం? మృతులై ఉన్నాం. మృతులై ఉండడం అంటే అర్థం ఏంటి? మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసామా? మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసామనే ఒక మాట కాకుండా మన జీవన విధానం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు శరత్తుని పిలిచాను, తాతమ్మని పిలిచాను, రిక్కీని పిలిచాను. వాళ్ళు దేవుని కోసం మీరు ఏం చేస్తారంటే, కొంతమంది ఏమన్నారు? ప్రార్థన చేస్తా అన్నారు, వర్షిప్ చేస్తా అన్నారు, చర్చిలో సహాయంగా ఉంటాను అని చెప్తాను. కొంతమంది నాకు ఏ సహాయం కావాలన్నా దేవుని వైపే నేను చూస్తాను. కొన్నిసార్లు నాకు సమాధానం రాలేదు, అయినా సరే నిరీక్షణతో ఉంటాను అని చెప్పాను. ఇంకొకరైతే ఏం వాక్యం చెప్తారు, ఆ వాక్యం ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చు, ఏం పాటలు పాడతారు, ఆ పాటలు కాకపోతే ఇంకో పాటలు నెక్స్ట్ టైం ఎలాగ నేర్చుకోవాలి, ఏం పాటలు. ఓకే, మంచిదే, ఇదంతా మంచిదే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఒకసారి ఇర్మియా 29:13 తీయండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను నీకు కనుపరుచుకుందును. మళ్ళీ చదువు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. రైట్. సో ఇప్పుడు ఏముంది? మీరు నన్ను వెతికిన ఎడల మనం ఏం చేయాలి? మనం చర్చికి వెళ్తాం అనమాట. చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, వెళ్తాం, వచ్చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు నన్ను వెతకమంటున్నాడు. ఎత్తకడం అంటే ఏంటి? దేవుడు ఎక్కడైనా ఎవరికైనా ఎతికితే కనిపించాడు? ఎక్కడైనా సరే కనిపించలేదు. దేవుడు ఇప్పుడు కనిపించడం మానేశాడు, మాట్లాడడం కూడా మానేశాడు. మనం ఇప్పుడు ఈ చెప్పుకునే ఈ వాక్యంలో చివరిలో అది కూడా మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ఏంటి? దేవుడిని వెతకాలి. ఆ తర్వాత ఏంటుంది? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. అయితే ఇప్పుడు ఏంటి? మనము పాటలు పాడొద్దని ఎవరు అనట్లేదు, అర్థమైందా? పాటలు పాడొద్దని ఎవరు అనట్లేదు, ప్రార్థన చేయొద్దని ఎవరు అనట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పూర్ణ హృదయంతో నన్ను విచారణ చేయమంటున్నాడు, నన్ను వెతకమంటున్నాడు. అంటే నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేడా, నిజంగా నేను రక్షించబడ్డానా లేదా, ఇది చాలా సీరియస్. అర్థమైంది? అందరూ ఏమనుకుంటారంటే మా పేరెంట్స్ క్రిస్టియన్స్, నేను క్రిస్టియనే, రోజు చర్చికి వెళ్తాను, ఓకే, పాటలు పాడతాం, పాస్టర్ గారు ఏం చెప్తే అది వింటాం, హోలీ కమ్యూనియన్ అంటే బాగా తీసుకుంటాం, ఇంటికి వస్తాం, పెద్ద పెద్ద నేరాలు పాపాలు ఏం చేయకుండా బతుకుతామో అనుకుంటాం. కానీ నిజంగా నీకు రక్షణ వచ్చిందా? ఆ దినం వస్తే యేసయ్య రెండో రాకడ వచ్చేటప్పుడు ఎత్తబడే వాళ్ళతో పాటు మనం ఉంటామా అని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగానే మనం దేవుని కోసం వెతుకుతున్నామా, నీ పూర్ణ హృదయంతో నిరీక్షిస్తున్నామా? అదే మనం చదువు సార్. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు మీరు నన్ను కనుగొనలేరని చెప్పట్లేదు, నేను నీకు దొరకలేని చెప్పట్లే. ఒకవేళ మీరు పూర్ణ హృదయం వెతికితే, నన్ను విచారిస్తే, నన్ను నా కోసం నిరీక్షిస్తే మీరు నన్ను కనుగొంటారు. అంటే ఆల్రెడీ దేవుడు కనుగొనబడడానికి రెడీగా ఉన్నాడు. అవునా కాదు? మీరు నన్ను కనుగొంటారు అంటే అర్థం ఏంటి? నేను నీకు కనబడనని చెప్పి దేవుడు అంటున్నాడు, కనబడతానే కదా అంటున్నాడు, కనబడతాను అంటున్నాడు. కానీ మీరేం చేయాలి? పూర్ణ హృదయంతో చేయాలి. ఆ పూర్ణ హృదయం ఎలాగొస్తుంది? పూర్ణ హృదయం ఎలాగొస్తుంది? ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది బైబిల్ కంఠస్థ మామూలు పెట్టరు, కీర్తనల కంఠస్థాలు ఉన్నాయి, సామెతల కంఠస్థాలు ఉన్నాయి, యెషయా, ఇర్మియా లాంటి పెద్ద పెద్ద గ్రంథాలు
అవి కూడా కంటస్తున్నాయి. ఎవరికీ తెలియని చిన్న ప్రవక్తల రాసినటువంటి పత్రికల్లోనూ కూడా ఆ వాక్యాలు కూడా కంటస్తున్నాయి. కానీ వాళ్ళ జీవన విధానం మాత్రం క్రీస్తు లేడు అందులో. ఎందుకు లేడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం కారులో వెళ్తున్నాం, ఎవడైనా రాంగ్ రూట్లో వస్తున్నాడు, వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, 4 బూతులు మాట్లాడేస్తుంది. మనకి రోడ్ రేసింగ్. ఎవరైనా మనకు అసౌకర్యంగా ప్రవర్తిస్తే వెంటనే వాడి మీద మనకు కోపం వస్తుంది. అర్థమైందా? మనకి అరే ఈడేంటర్ ఎలా చేసాడు అనిపిస్తుంది. సరే, మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే దేనికైనా చెప్పకపోవడము, పిలవకపోవడము, పలకరించకపోవడం ఏమైనా చేస్తే మనకి కోపం వస్తుంది. అంటే రకరకాలుగా మనం ఈ లోకంలో సంబంధించిన ఈ కోపమని, పగని, అసూయని, ఈ జలసి ఏవో ఉంటాయి. అవి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతర్లీనంగా ప్రతి మనిషిలో ఉంటాయి. ఒక బాధ ఉంటుంది, భయం ఉంటుంది, బెరుకుదనం ఉంటుంది. ఆ తర్వాత ప్రార్థన చేద్దాంలే, తర్వాత వాక్యం చదువుతుందిలే, ఒక కొంచెం లేట్ అయినా పర్లేదులే అనే అది ఇప్పుడు మనం అనుకో. ఎప్పుడు కూడా ఆయన తర్వాత ప్రార్థన చేస్తానులే, ఇప్పుడు చేయకపోయినా పర్లేదు అనుకోడు. అంటే బయటికి అండు, కానీ అదే పని చేస్తాయి. ప్రతిరోజు ఎవరైనా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, కానీ 1-2 సార్లు మనం ఏం చేస్తామంటే ఈరోజు పర్లేదులే అనుకుంటాం. అంటే మనం పూర్ణ హృదయంతో ఉన్నామా లేదా? పూర్ణ హృదయంతో మనం లేము. ఒక్కడి మీద ఎవరినైనా మనం తిట్టేటప్పుడు, ఎవరి మీద కోపడేటప్పుడు, ఎవరు కొట్టేటప్పుడు, మనకి ఎక్కువ పోషణ కావాలి అనుకునేటప్పుడు అక్కడ క్రీస్తుత్వం లేదు. అప్పుడు మనం పూర్ణ హృదయంతో దేవుని వెతకట్లేదు అనుకుంటాం. దేవుని వెతికేవాడు ఎప్పుడు కూడా క్రీస్తులాగే ఆలోచించాలి. క్రీస్తు ఎలాగ ఆలోచించాడు? క్రీస్తు ఎప్పుడు కూడా తను ఏదైతే చేశాడో మనకే అది చేయమని చెప్పాడు. ఎప్పుడు కూడా ప్రార్థన చేశాడు లేదా? ఏసయ్య తను మానవ రూపంగా ఉండేటప్పుడు ప్రార్థన చేశాడు, ఉపవాసం చేశాడు. దేవాదేవునికి ఎర్లీ మార్నింగ్ మనం లాస్ట్ ఈ గత ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం చెప్పుకున్నాం. ఎర్లీ మార్నింగ్ కూడా దేవుడు ప్రార్థన చేశాడు. శిష్యులందరూ కూడా కునికేస్తున్నా సరే ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు ఎలా చేశాడో యేసయ్య అది మనం చూసి మనం నేర్చుకొని ఆ విధంగా చేయమని ఆదర్శంగా తీసుకొని దేవుడు చెప్పాడు. ఆ విధంగా పూర్ణ హృదయంతో ఉన్నాడా లేదా? దేవుడు ఎప్పుడైనా సరే ఎవరి మీద కోపపడ్డా? దేవుడు ఎప్పుడైనా ఎవరి మీద అసూయపడ్డా? దేవుడు ఎప్పుడైనా నాకు కొంచెం ఎక్కువ కావాలని చెప్పి అనుకున్నాడా? దేవుడు ఎప్పుడైనా ఎవరి మీద గాసిప్ చేసాడా? లేదు కదా. సో ఇలాంటి పనులన్నీ దేవుడు చేయనప్పుడు మనం కూడా చేయకూడదు. ఓకే, క్రీస్తు వల్లే మనం మృతులై ఉన్నామని చెప్పి పౌలు చెప్పినప్పుడు క్రీస్తు వల్లే మనం జీవించాలి. ఎప్పుడైతే క్రీస్తు వల్ల జీవితామో అప్పుడు మనం పూర్వ హృదయం తెచ్చుకున్నట్టు. ఇప్పుడు మన తమ్ముడి మీద, మన అన్న మీద, లేకపోతే మన చుట్టాల మీద మన పాపాలు అవన్నీ ఉన్నాయనుకో, అప్పుడు క్రీస్తుత్వం మనకు లేనట్టే. ఇది కొంచెం కష్టమైందే, కానీ అదే నిజం. అర్థమైందా? చాలా కష్టమైంది. కొన్నిసార్లు మనం కొంతమంది మీద అలుగుతాం, కొంతమంది మీద కోపపడతాం, కొంతమందిని లైట్ తీసుకుంటాం కూడా. అది చాలా సీరియస్నెస్. ఇప్పుడు ఇలాంటి న్యాయస్థానం ఒకటి ఉంటుంది అక్కడ. మనం రక్షించబడతామేమో, కానీ అప్పుడు దేవుడు అడుగుతాడు. అక్కడ దేవదూతలు కూడా సాక్ష్యం ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఇగో ఇప్పుడు ఇది రక్షించబడ్డా లేదని చెప్పి దేవదేవుడు తండ్రి అయిన దేవుడు అడుగుతాడు. అప్పుడు జీసస్ ఏం చెప్పాలి? జీసస్ సిగ్గుపడేలాగా మనం చేయకూడదు. జీసస్ గర్వపడేలాగా మన జీవనం ఉండాలి. ఇక్కడ తగ్గించి పెడితే అక్కడ హెచ్చింపబడతాం. ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు, లగ్జరీ కార్లో తిరిగిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అన్నాను, కానీ కేవలం దాన్ని చూసుకొని తక్కువ చేసి మాట్లాడటమో లేకపోతే ఎవరైనా తక్కువ చేయడం అనేది అది లెక్కకి తీసుకోబడుతుంది. అది అందుకని ఇక్కడ ఎవడైతే హంబుల్గా ఉంటాడో, మీకు ఆ కథ తెలుసు కదా, లాజర్ కథ తెలుసా? చనిపోయిన లాజర్ కాదు, ఇంకొక లాజర్. ఒక ధనవంతుడు ఉండేవాడు బైబిల్. ఆ ధనవంతుడు తెలుసు కదా, మీకు గుర్తొస్తుంది అనమాట. వాడికి ఎంత ధనం ఉందంటే వాడి తాలుగా ఆ డైనింగ్ టేబుల్ కూడా గోల్డే, వాడి చైర్స్ కూడా గోల్డే, వాడు తినే ఆ డిషెస్ ఉంటాయి కదా అవి కూడా గోల్డే. బంగారం వెండితోనే అన్ని నిండిపోయి ఉంటాయి. కానీ ఒక లాజర్ అనే ఒక పేదవాడు అక్కడ ఏం చేస్తాడు? అతని ఇంటి గేటు దగ్గర ఉంటాడు అనమాట. తనకి అనారోగ్యం కూడా ఉంటుంది, తను చావు బతుకుల మధ్య కొట్టేటట్టు ఉంటాడు, తనకి భోజనం కూడా ఉండదు. కానీ ఎప్పుడు కూడా ఈ ధనవంతుడు అనేవాడు ఆ లాజర్కి ఒక్క అన్నం మెతుకు కూడా ఇచ్చినట్టుగా లేదని బైబిల్ చెప్తుంది. సో ఈ ధనవంతుడే, ఈ మంచి పొజిషన్ ఉన్నాడు ఎక్కడ? భూమి మీద. ఆడు పేదవాడు. ఒకరోజు ఏమవుతుందంటే అతను చనిపోతాడు. చనిపోయినప్పుడు చిన్నగా ఎక్కడికి వెళ్తాడు? పరలోకంకి వెళ్ళి ఎవరి పక్కన కూర్చుంటే అబ్రహాం పక్కన కూర్చుంటాడు. ఎవరి పక్కన? అబ్రహాం. మనందరికీ తండ్రి, అవునా కాదా? మనందరితో అబ్రహాం పక్కన కూర్చుంటాడు. ఇంకొన్ని రోజులు పోయిన ధనవంతుడు కూడా చనిపోతాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత వీడు అబ్రహాం పక్కన కూర్చోడు, పరలోకంకి వెళ్ళడు, నరక లోకంకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది మాట్లాడే అవకాశం వస్తుంది. బాబు, ఇప్పుడు అబ్రహాం తండ్రి, నేను కూడా నీ కుమారుడినే కదా, అన్యులే నీ కుమారులు అన్నావు, దేవుని బిడ్డలు కూడా నీ కుమారులు అన్నావు, అవును కదా, ఇప్పుడు నాకు ఇలాంటి అవకాశం లేదే, ఇప్పుడు నన్ను నరకంలో తొలిసేవి ఏంటంటే నువ్వు బతుకున్నప్పుడల్లా నువ్వు చాలా సుఖాలు అనుభవించావు, నీ ఎదుట గేటు ముందే ఉన్నాడు, వాడికి ఎప్పుడు కూడా ఒకరోజు అన్నం పెట్టిన పాపాన్ని పోలేదు. అందుకని
నీకు ఇప్పుడు ఈ నరకం వచ్చిందని అంటే అప్పుడు ఏమంటాడు, నా పరిస్థితి ఎలాగైపోయింది, నాకు నాలుగు ఎండిపోతుంది, ఒక చుక్క నీరు కూడా దొరకదు, ఒక చుక్క నీరు కూడా దొరకదు. ఎందుకని ఎప్పుడైనా మనం ఏమైనా చేయాలంటే భూమి మీద మనం ప్రాణం పోకముందే మనం రక్షించబడాలి. ఇప్పుడు ఇందాక అడిగాను కదా, మనం రక్షించబడ్డామా లేదని. మనం రక్షించబడ్డామా లేదనేది ముందే మనం తేల్చుకోవాలి. మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది ఇప్పుడు మనం ఉన్నాం, మన చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేరు. మీరు ఎంత ప్రేమించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నా, మీ పిల్లలని, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, మీరు రక్షించబడ్డారా లేదా అనే దానికి సమాధానం వాళ్ళు ఇవ్వలేరు. మీ మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు. నీ మనసులో ఉన్న చూసేది ఎవరు? దేవాదేవుడు. అందుకే పూర్ణ హృదయంతో వెతకమంటాడు. పూర్ణ హృదయంతో వెతికితే ఇప్పుడు దేవుణ్ణి కనుక్కుంటాం. దేవుణ్ణి ఒకసారి కనుగొన్న తర్వాత ఎవడు కూడా నశించిపోడు. దేవుని కనుగొన్న తర్వాత నశించిపోడు. అప్పుడు ఆయన ఏమంటాడు, సరే నేను ఎలాగో నశించిపోయాను, నాకు ఒక 4-5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళనైనా సరే కలిసి మాట్లాడతాను. ఒరే దేవుడు ఉన్నాడు రా బాబు, నరకం ఉంది, స్వర్గం ఉంది, సో నరకంలోకి నేను వచ్చేసాను, మీరు ఈ పాపాలు ఏమి చేయకండి, ఎవరైనా పేదవాళ్ళు చూసుకోండి, వాళ్ళ పట్ల కనికరంగా ఉంటే, క్రీస్తు తత్వం మీలో ఉంటే అన్నట్టుగా ఉంటే మీరు కూడా రక్షించబడతారు. ఎలాగైతే మనకి ఏటు ముందు అడుక్కునే వాళ్ళలాగా ఉండి ఏవైతే అనారోగ్యంతో శరీర సమస్యలతో బాధపడి చివరికి చనిపోయిన లాజరు అబ్రహాం పక్కన ఇప్పుడు మహిమ స్వరూపంతో మహిమ శరీరంతో ఉన్నాడు. అలాగే మీరు అవ్వాలంటే మీరు మంచి పనులు చేయండి అని చెప్పి నేను చెప్తాను అన్నదమ్ములకి. ఎందుకంటే అన్నదమ్ముల మీద ఎవరికైనా ప్రేమ చూసావా, ఇలాంటివి మారిపోవు. మంచివాడికైనా చెడ్డవాడికైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కుటుంబ సభ్యుల మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ అవి రక్షణకి మనకి దారి చూపించవు. రక్షణకి ఏం దారి చూపిస్తుంది? నిజంగా నిన్ను నువ్వు రిపెంట్ చేసుకొని క్రీస్తుత్వంలో ఉంటేనే, దేవుని పూర్ణ హృదయంతో ఎదిగితేనే నీకు రక్షణ వస్తుంది. అంతే తప్ప మామూలు రాదు. అయితే అన్నాడు, ఇలాంటి అవకాశం ఎవరికీ లేదు. ఎవరు ఏం చేసినా సరే బ్రతికుండగానే చెయ్యాలి. చనిపోయిన తర్వాత నాకు మరొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం లేదని చెప్పి చూడాలి. చాలా సీరియస్. ప్రతి ఒక్కరు అనుకోవాల్సింది ఏంటంటే, నేను నిజంగా రిలీజియస్ యాక్టివిటీ లాగా ఎప్పుడు చెప్పేది అదే, కానీ దానికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రోజు చర్చికి వెళ్ళిపోతాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, కానీ మన హృదయ తలంపులు ఎలా ఉన్నాయి, ప్యూర్గా ఉన్నాయా లేదా అనే దేవుడు కంపల్సరీ చూస్తాడు. అలా చూసేటప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి, నా ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. దావీదు ఏం చెప్పాడు, నా హృదయం లోపల చూడు. దావీదు దేవుడికే ఛాలెంజ్ చేస్తాడు, నా హృదయం లోపల చూడు, నీకు ఏదైనా మచ్చ కనిపిస్తే నాకు చెప్పు, ఏ మచ్చ లేకుండా నేను పరిపూర్ణంగా నేను ఆరాధిస్తున్నానో లేదో నాకు తెలుసు, నీ కూడా నన్ను చూడు అంటున్నాడు. దావీదు లాగా మనం అడగగలమా? దావీదు లాగా మనం దేవుణ్ణి ప్రశ్నించగలమా? దేవుణ్ణి దావీదు లాగా ప్రశ్నించగలిగేంత శుద్ధ హృదయం మనలో ఉందా అని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు నేను పాటలు పాడుతున్నాను, నేను వాకింగ్ చదువుతాను, కొంతమంది హెల్ప్ చేస్తాను, కొంతమంది వాకింగ్ కోసం చూస్తాను, కొంతమంది నాకు ఏదైనా సహాయం కావాలంటే ఆ సహాయం కోసం దేవుని చూస్తామన్నారు. కరెక్టే. కానీ చర్చికి వెళ్ళేటప్పుడు మనం దేవుణ్ణి వెతుకుతున్నామా, లేకపోతే అలవాటు అయిపోయింది కాబట్టి చేస్తున్నామా? ఈ రెండింటి చాలా తేడా. ఇప్పుడు డాడీ వెళ్తారు కారు వేసుకొని, సీట్లో నువ్వు కూర్చునిపోయి వెళ్ళిపోతావు. అది కాదు, నీకు నువ్వు వెళ్ళాలనిపించాలి. అలాగే డాడీ కారు వెళ్ళొద్దని కాదు. అక్కడ నా కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ డాడీ ఎలాగైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, డాడీ ఎలాగ వెళ్తున్నారు, అలాగే డాడీ కూడా అనుకోవడం ఏంటి, నాకు నా పెద్దలు అలవాటు చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకడానికి వెళ్ళాలి ప్రతి మనిషి. మన కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి మనకు ఒక కారు ఉంటే అందరం కలిసి వెళ్తాం, ఒక లేకపోతే బైకుల మీద వెళ్తాం, లేకపోతే ఇంకోలాగా వెళ్తాం. కానీ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. కానీ వెళ్ళాక ఏం చేస్తాం అనేది ఇంకా ఇంపార్టెంట్. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, నువ్వు 1 to 1 అక్కడ ఏంటది 1 to 1. ఇప్పుడు మొన్న వీళ్ళు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, మంచి మంచి పాటల ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. కొన్నిసార్లు ఏమో గాస్పెల్ అవుతుంది మంచిగా. అయితే ఇప్పుడు ఏమన్నాడు అప్పుడు, అంటే సరదాగా మనం అనుకుందాం, బాగా సూపర్ సౌండ్ సిస్టమ్ పెట్టారు అన్నాడు. అసలు అలాంటి సౌండ్ సిస్టమ్ ఎక్కడ చూడడం సూపర్ అన్నాడు. ఒకటేంటే సార్ బాబాయ్ అసలు ఫారినర్స్ కూడా వచ్చారు అసలు. ఇంకొకటి లైట్లు అంటాడు, ఇంకొకటి సౌండ్ సిస్టమ్ అంటాడు, ఇంకోటి మ్యూజిక్ అంటాడు, ఇంకొకటి ఫారినర్స్ వచ్చాడు అంటాడు, ఇంకొకటి మంచిగా అసలు అదిరిపోయింది అంటాడు. అయితే సౌండ్ సిస్టమ్ బాగుంది, నైస్. డబ్బులుంటే సౌండ్ సిస్టమ్ వస్తుంది, డబ్బులుంటే లైట్లు వస్తాయి. కానీ దేవుని తల కృపను మాత్రం మనం కొనుక్కోలేము. ఎంత డబ్బులున్నా దేవుని తల కృపని కొనుక్కోలేము. అక్కడికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేస్తాం, అది ఆరాధన కాదు. అదేంటిది వెళ్ళొద్దని నేను అనట్లేదు. మన చర్చిలో కూడా లైట్లు పెడతాం, మన చర్చిలో కూడా సబ్బోహర్లు పెడతాం. కానీ ఆరాధన అంటే ఏంటి, నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షంగా ఒకే ఒక్కడు ఉండేటప్పుడు ఎదుగుతావు చూసావా. ఇప్పుడు మత్తయి 6:6 తీయండి ఒకసారి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రతిఫలం ఇచ్చెను.
ఏమని చెప్పాడు? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి మనం? రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం ఉందని రహస్యం తండ్రి రహస్యంలో ఉంటాడు, కానీ మనం చేసే పనులేవి రహస్యం కాదు. అది అలాగే ఇప్పుడు ఎంత పెద్ద టీవీలో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. అర్థమైందా? దేవునికి మనం ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చర్చికి వెళ్తున్నాం. ఈరోజు ఒకరికి కానుక ఇచ్చామంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నాము, ఎంత ఇష్టంగా ఇస్తున్నాము, కష్టపడి ఇస్తున్నామా, ఇష్టంగా ఇస్తున్నామా? ఇప్పుడు ఉంటారు మీరు అవునన్నా కదా, మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చాక మనం డబ్బులు ఇస్తాం, ఇద్దరు వస్తే ఇస్తాం, 10 మంది వచ్చారకి ఏం చేస్తాం? ఇస్తాం. కానీ 10 మంది వచ్చారేట్రా బాబు అనుకుంటాం అనుకోమా. సో ఏంటంటే కొన్ని పనులు, నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. ఒకళ్ళు మీరు 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఇచ్చారంటే అది సంతోషమే, కాదనలేదు. కానీ మనం చేసే పని ఏదైతే ఉందో అది విసుక్కోకూడదు. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయమంటాడు? ఏకాంతం ఉన్నప్పుడు దేవా నా హృదయాన్ని చూడు అనే శక్తి మనలో మనకు ఎవరికైనా ఉందా లేదని మేము చూసుకోవాలి. నిజంగా ప్రార్థన చేసేటప్పుడు రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుని దేవా నా హృదయాన్ని చూడు, నేను ఏ తప్పు చెయ్యట్లేదు, లేదా చేయకుండా ఉండేలాగా నువ్వు నాకు హెల్ప్ చెయ్యు అని ఎవడైనా ప్రార్థన చేస్తుందా? నాకు నా కుటుంబంలో ఒకటి ఒంట్లో బాగాలేదు, వాళ్ళకి తగ్గించు, అవును కదా, ఇలాగే చేస్తాం ప్రార్థన. నిజంగా మనకి ఒంట్లో కొంతమంది బాగాలేదు, వాళ్ళకి తగ్గించు. మన ఇళ్లలో కొంతమంది అప్పులు ఉన్నాయి, వాళ్ళకి సహాయం చెయ్యు. మాకు ఉద్యోగం కావాలి పిల్లలకి, వాళ్ళకి సహాయం చెయ్యు. మాకు చదువులు కావాలి, సహాయం చెయ్యు. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనకు ఒక అవసరం ఉంది, అది సీరియస్. అది మనకు ఒక అవసరం ఉందా లేదా? మన ప్రార్థన ఎవడైనా అప్పుడు ప్రార్థన చూడండి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఇస్తే ప్రార్థన చేస్తుంది. ఏమని చేస్తుంది అంటే అలాంటి ప్రార్థన చేయొద్దని కాదు, చేసింది. ఆరెంజ్ న్యూ సెంచరీ చర్చ్ ఎదగాలి, మాకు ఒక వెన్యూ కావాలి, ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రప్పించండి, నాకు కూడా సహాయం చేయండి. దాని ద్వారా మంచి వాక్యము మనకు వస్తే ఆ వాక్యం మేము నేర్చుకుంటాం అనేది. సో ప్రార్థనలో మనము దేవుణ్ణి వెతకడం అనే పాట ఉంటుంది, ఆ పాట దేవుణ్ణి ఎక్కువగా సంతోషపెట్టడం. దేవుణ్ణి వెతకడం అనేది ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. అది కాకుండా కేవలం అడగదనట్లే, మన తండ్రి కాబట్టి అన్నీ తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరలోకమున్న తండ్రి వాటికి ఆహారం పెడుతున్నాడు ఉందా? ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తాడు. మనం శ్రేష్ఠులమే, ఈ జంతు ప్రపంచం కన్నా, ఈ పక్షుల కన్నా, ఎవరికన్నా దేవుడు మనిషికి మొదట ప్రాధాన్యత ఇచ్చాడు. వీటన్నిటి మీద అధికారం మీకు ఉందని ఇచ్చాడు. వాటన్నిటికన్నా మనం ప్రముఖులమే. అయితే దేవుని తలకి ఆశీర్వాదం పొందుకోవాలంటే అవి ఎలాగైతే ఉన్నాయో అలాగే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి ఆ విధంగా మనం ఉంటేనే దేవుని తలగా ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగా ఇంకొంత అయిపోలేదు. ఆ విధంగా దేవుణ్ణి వెతకాలి. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని దేవునికి అర్పించి ముఖాముఖిగా దేవునితో మాట్లాడాలని ఉందో అలాగే కొంతమంది ఉపవాసం చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను దేవుని కోసం మీరు ఏడేట్ చేస్తారంటే వాక్యం చదువుతాను, వర్షిప్ చేస్తాను, పాటలు. ఉపవాసం అనే టాపిక్ ఎవరు ఎత్తలేదు. ఉపవాసం అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి యెషయా 29:13 ప్రభువు ఇలా సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటిపాటులతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు గాని తమ హృదయంలో నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. వారు నా యందు చూపించు భయభక్తులు మానవులు తయారు చేసిన విధులు బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏమొస్తుంది? రకరకాల డినామినేషన్స్ లో ఆ సంఘ పెద్దలు ఎవరైతే కొన్ని పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతుల్ని ఫాలో అవుతాం. ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి, అన్ని డినామినేషన్స్ ఎవరైతే అధికారం ఉంటాడో, ఎవరైతే వ్యవస్థాపకుడు ఉంటాడో వాళ్ళు పెట్టిన ఆ రూల్స్ ఫాలో అయ్యి ఇప్పుడు ప్రార్థన, ఇప్పుడు జపము, ఇప్పుడు వర్షిప్, ఇప్పుడు కానుకలు, ఇప్పుడు సాక్ష్యాలు, ఇప్పుడు వాక్యం, ఇప్పుడు బల్ల, ఇప్పుడు చివరి ప్రార్థన అనేది ఒక రూల్ ఉంది. అయితే వాళ్ళు ఎలాగైతే నిర్ణయించారో ఆ నిర్ణయించిన ప్రకారం మనం వెళ్ళిపోతాం. ఆ నిర్ణయించిన ప్రకారం అవి చేసేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమని చెప్పాడు దేవుడు? నోటి మాట యందు ఒప్పుకుంటున్నారు కానీ హృదయం దేన్నో వెతుకుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, మనం పరిపూర్ణ హృదయంతో ఎతకమని చెప్పి 29:13 ఇర్మియాలో చూసాం. అదే 29:13 యెషయాలో నా ప్రజలు అంటున్నాడు పాపం దేవుడు. నా ప్రజలు ఏం చేస్తున్నారట? కొన్ని అన్యులైనా బాగుండు, నా ప్రజలు ఏం చేస్తున్నారు? నోటి మాట ద్వారా ఒప్పుకుంటున్నారే కానీ హృదయం ఎక్కడో ఉంది. సో మనం మాత్రం మన హృదయం ఎక్కడో ఉండకూడదు. మన హృదయం అంటే ఎక్కడో అంటే ఇప్పుడు మనందరం
పాపాలు చేసిన పాపిష్యం అనట్లేదు, కానీ మాకు ఒక ప్రత్యేకత ఉండాలి. రోజు చర్చికి వెళ్ళే వాడికి ఒక ప్రత్యేకత ఉండాలి లేదా? ఇప్పుడు అన్యుడికి దేవుని నమ్ముకున్న వాడికి ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుని నమ్ముకుని 10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగున్నావు ఇప్పుడు అలాగే ఉంటే ఇంకేం నువ్వు దేవునిలో ఎదిగినట్టు చెప్పండి. ఒక 10 సంవత్సరాల పాటు ఒకే చర్చికి వెళ్తే ఒకే ఆదివారం ఒకేలాగా వెళ్తాము, ఒకే బట్టలు వేసుకుంటున్నాం, ఒకే పాస్టర్ గారి నుంచి వస్తున్నాం, ఒకేలాగా వాక్యం వెంటనే వచ్చేస్తున్నాం, కానీ నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. దేవుని యందు నీకున్న విశ్వాసంలో మార్పు లేదు, దేవుని యందు నీకున్న అవగాహనలో మార్పు లేదు, బైబిల్ నువ్వు అర్థం చేసుకోవడంలో నీకు మార్పు లేదు. అలాంటప్పుడు ఏం ఉపయోగం క్రైస్తవ జీవితంలో? అందుకని మన హృదయం ఎక్కడ ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈరోజు నేను ఇలా చెప్పానని చెప్పి నిజంగానే ఇలాగ కిరణ్ ఇలా చెప్పాడు అని చెప్పి ఈరోజు ప్రార్థన చేసినప్పుడు ఈరోజు చేస్తారు కరెక్టే, కానీ ప్రార్థన చేసేటప్పుడు నిజంగానే దేవా నీ సన్నిధి నాకు చాలు, నీ సన్నిధి నాకుంటే నేను ఏదైనా సాధించగలను, నీ కృప నాకు చాలు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు అంతర్లీనంగా దేవుడికి నేను ఇప్పుడు దేవుని సన్నిధి కావాలని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు మంచి షూస్ కావాలి, దేవుడి గ్యారెంటీ ఇస్తాను కానీ మైండ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాకపోతే ఇంకా మంచి ప్రమోషన్ కావాలి, లేకపోతే దేవుడు నేను ఆరాధిస్తాను కాబట్టి గ్యారంటీ వచ్చే సంవత్సరం అప్పులు తీరుతుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది ప్రతి ఒక్కడికి. నేను ఇదే అనట్లేదు, కానీ ఆడికి సంబంధించి ఒకటి ఉంటుంది. వాడి హృదయం దేనిలో వెతుకుతుంటుంది. సరే ఇవన్నీ లేకపోయినా పాటలు పాడేవాళ్ళు ఉంటారు. అది పాట బాగా పాడతాడు కాదని లేదు. పాట పాడేటప్పుడు ఎంతమంది నన్ను పొగిడారు, నేను పాడేటప్పుడు ఎంతమంది చూశారు, ఎంతమంది చప్పట్లు కొట్టారు, అంత అయిపోయిన తర్వాత అరే నువ్వు బాగా పాడేవారు అని చెప్పి ఎవరెవరు అడుగుతారని ఆడికి అప్పుడు ఆడి హృదయం దేని ఎత్తుతుంది, దేవుడిని ఎత్తుతున్నట్టు కాదు. వాడి హృదయం ఏదో వాడికి దాన్ని ఏమంటారు, చప్పట్లు పడ్డాన్ని ఏమంటారు, అభినందన, ఆ అభినందన లాంటిది ఇంకోటి ఏదో ఉంది. బట్ ఓకే, ఆ అభినందనని కోరుకుంటాడు వాడు. పొగడ్తలు ఇంకోటి ఏదో ఉంటుంది, పాతంలో ఏదో శాతం వస్తుంది. సరే తెలుగు పదాలు ఎత్తకడం కష్టమైపోతుంది, విచ్ ఈజ్ రాంగ్. ఓకే, సో పాటలు పాడేవాడు కలగదు, లేకపోతే నా అలాగే వాక్యం చెప్పేవాడు అప్పుడు ఉంటాడు. నిజంగానే వాక్యం బాగానే చెప్తాడు కాదనలే, ఆడేదో నేర్చుకుంటాడు, వాక్యం ఏదో గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు ఒకవేళ అడిగించి వాడు వాక్యం చెప్పి చూరుకోకుండా అందరు ఈ వాక్యం బాగా చెప్పాడు అందరి దగ్గరికి వెళ్ళి వాక్యం నేను బాగా చెప్పాను. ఓకే, ఒకసారి ఇప్పుడు నాలాంటి బిగినర్ ఉన్నాడు, వాడు అడిగేటట్టు ఒక అర్థం ఉంది, అవునా కదా? ఎందుకంటే వాడు నేర్చుకుంటాడా బాగా చెప్పానా లేదా, అటు ఇటు తిరిగానా, వీడికి అర్థమయ్యే. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటి, బిగినర్ కాబట్టి వీడికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓహో ఇలా చెప్పకూడదని నేర్చుకున్నాడు, ఇంకా బాగా చెప్పడా ఉద్దేశం ఎప్పుడని చూస్తాడు దేవుడు. అలా కాకుండా నీకు 20 సంవత్సరాలు అయిపోయింది. నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్లో చాలామంది పాస్టర్లను పిలిచారు. అక్కడ ఇదో అంకుల్ కూడా వచ్చారు అక్కడికి. ఆ పాస్టర్లు ఆల్రెడీ స్టేజ్ లాగా ఉంది. అయితే వచ్చిన పాస్టర్లు అందరూ ఆ స్టేజ్ మీద రావట్లేదు, ఎంత అక్కడికి వెళ్ళి పిలిచినా రావట్లేదు, అక్కడే ఉండిపోతున్నారు. తర్వాత ఏం జరిగింది, ఎవరో ఒక ఆయన చెవిలో చెప్పాడు. అయితే ఎవరైతే ఆ నిర్వాహకుడు ఉంటాడో ఆ నిర్వాహకుడు ఏం చేశాడంటే స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పెట్టుకుని ఫలానా శ్రీ 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 పాస్టర్ గారు వచ్చారు, ఆయన ఇప్పుడు రావాలి, అందరూ చప్పట్లు కొట్టండి అంటే అప్పుడు వచ్చారు అనమాట. అంటే అక్కడ నువ్వేం కోరుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళు పిలిచారని చెప్పి సోదర భావంతో నువ్వు వెళ్ళలేదు. ఒకవేళ వాళ్ళు పిలిచినా పిలకపోయిన వెళ్ళి దేవుని వాక్యాలు వాళ్ళకి చెప్తాను నేను, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నువ్వు వెళ్ళట్లేదు. అక్కడ నా పేరు వినబడాలి, ఈ ఫలానా చర్చి తాలూకు పాస్టర్ అని చెప్పి నేనని చెప్పి అందరూ తెలుసుకోవాలి, అతను నాకు సాల్వ్ ఇచ్చి సన్మానం చెయ్యాలి, లేదా పుష్పగుచ్చం ఇచ్చి ఏదో చెయ్యాలి అని చెప్పి ఆ హృదయం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర అయితే లేదు. ఎక్కడుందో నాకు అనవసరం, కానీ దేవుని దగ్గర అయితే లేదు. అయితే ఇదే అందరికి ఉంటుందని నేను అనట్లేదు, ఎందుకంటే ఎవడెవడికి ఏం కావాలో నాకు తెలియదు కదా. నా ప్రసంగం ఎలాగ ఉంటుంది, ఎవడెవడికి ఏం కావాలో నాకు తెలియదు. నీ కొట్టు ఉండొచ్చు, నీ కొట్టు ఉండొచ్చు, నీ కొట్టు ఉండొచ్చు, నాకు కూడా ఒకటి ఉండొచ్చు. అది నేను చూసుకోవాలి. నా హృదయం ఎక్కడ ఉండాలి? దేవుణ్ణి వెతకడంలో ఉండాలి. నా హృదయం పరిపూర్ణమయ్యి పరిశుద్ధంగా ఉండి నిండు పరిపూర్ణంగా నేను వెతికితే దేవుడు కనిపిస్తానంటున్నాడు. కనిపిస్తానన్నదా? ఇక్కడ ఏముంది 29:13 ఇర్మియాలో కనిపిస్తానంటున్నాడు, మీరు నన్ను కనుగొందరు అంటున్నాడు. అలా కనుగొనేలాగా మనం వెతికితే దేవుడు కనబడతాడు అనేంత కాన్ఫిడెన్స్తో మనం మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు యెషయా 58 2 నుంచి చదవండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయించు నా మార్గాలను తెలుసుకునిచ్చి కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. ఫస్ట్ రెండోది చూసుకుందాం. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళకి జస్టిఫికేషన్ కావాలి. ఏం కావాలి? న్యాయం కావాలి. వాళ్ళు ఎవరితో గొడవపడ్డారంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం కావాలి. వాళ్ళకి న్యాయం కావాలంటే వారు ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు చూస్తారు. చాలా మంచిదే, ఇంకా ముందుకెళ్తే ఇంకేం అడుగుతారో చూద్దాం. ఓకేనా? ప్రజలు అనేది దేవుని తాలూకా
న్యాయం కావాలి కోరుకోవడానికి ఏమాత్రం తప్పులేదు. మనం అదే చేస్తాం. ఒకవేళ మనం అదే పొజిషన్లో ఉంటే 3వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండగా ఉమ్. నీవెందుకు చూడవు, ఉమ్. మేము మా ప్రాణములను ఉమ్. ఆయాసపరచుకొనగా ఉమ్. నీవెందుకు లక్ష్య పెట్టవు ఉమ్. అని అందరు. ఉమ్. మీ ఉపవాస దినమున ఉమ్. మీరు మీ వ్యాపారములు చేయుదురు, ఉమ్. మీ పనివారి చేత. అక్కడ ఫస్ట్ 2 లైన్లే చదవండి, మళ్ళీ ఒకసారి చదువు. ఫస్ట్ 2. మేము ఉపవాసం ఉండగా ఉమ్. నీవెందుకు చూడవు, ఉమ్. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని చెప్పి దేవుడిని అడుగుతాను. చూడండి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మాకు ఎప్పుడు కూడా పర్సనల్ కనెక్షన్ ఉండాలి దేవుడితో. అక్కడ వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళకి న్యాయం కావాలి. ఇందాక నేను అన్నాను ఉపవాసం గురించి, మళ్ళీ వెళ్దామని చెప్పి ఇప్పుడు అదే టాపిక్ అనుకుంది. ఉపవాస ప్రార్థనలు అందరూ చేస్తారా లేదా? ఉపవాసం చేస్తారు చాలా మంది. ఉపవాసం అంటే ఏంటి అసలు? ఫస్ట్ చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఒక్కొక్కరు అడగండి. ఇంకా అసలు మామూలుగా బేసిక్ మీనింగ్ ఏంటి ఉపవాసం అంటే? తినకుండా ఉండడం. సో ఉపవాసం అంటే భోజనానికి దూరంగా ఉండడం. బేసికల్ మీనింగ్ అయితే అదే, దాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఉపవాస ప్రార్థన అనేది ఒకటి ఉంటుంది, ఉపవాసంలో అలా ఉండిపోవడం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా ఏవైనా ఇష్టమైన పనులు చేయకపోవడము, ఇష్టమైన వస్తువులను, ఆభరణాలను, బట్టలను, దేన్నైనా వదులుకోవడం అనేది అది కూడా ఒకటి. అంటే దేవుని కోసం మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే మనకు కావాల్సిందని వదులుకుంటే దాన్ని ఉపవాసం అంటారు. అయితే అలాంటి ఉపవాసంలో మరి వీళ్ళు ఎలాంటి ఉపవాసం చేశారు లేదు, కానీ దేవుడిని ఏమని అడుగుతున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు? మేము ఉపవాసం చేస్తున్నాం కదా, నువ్వు ఎందుకు అసలు చూడట్లేదు దేవుడిని అడుగుతున్నారు. అలాగే మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మేము ఉపవాసం చేస్తున్నావు, నువ్వు ఎందుకు అసలు చూడట్లేదు, మా ప్రాణాన్ని ఆయాస పెట్టుకుంటున్నావు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన దాని మీద మనసు పెట్టావు అనే కదా. మేము ఉపవాసం ఉన్నాం అంటున్నావు నువ్వు. అక్కడ ఆ వాక్యం కనబడుతుందా లేదా? మేము నా ప్రాణాన్ని వీడు ఆయాస పెట్టుకుంటున్నాడు. నిజంగా మనం ఏంటంటే అలా ఉండకూడదని చెప్పడానికే నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అంటే బైబిల్లో ఇంకో చోట ఉంది ఏమని, నువ్వు ఉపవాసం చేస్తున్నట్లయితే నీ ముఖం విచారంగా పెట్టుకొనవద్దు, వేరే వారికి చెప్పొద్దు అని ఉంది. ఉపవాసం అంటే నీళ్లు వద్దనుకోవడం, భోజనం వద్దనుకోవడం ఇది మాత్రమే కాదు. ఉపవాసం అంటే దేవుని సన్నిధి కోరుకోవడము. ఇదే నేను ఉపవాసం చేస్తున్నాను కదా, నా ప్రాణాన్ని ఆయాస పెట్టుకుంటున్నాను కదా, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవని అంటే అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఏమంటున్నాడు దేవుడు? మీరు ఉపవాసం చేస్తాం అంటున్నారు, కానీ ఆ రోజు మీరు ఏం చేస్తారు? ఉపవాసం చేసిన రోజు మీకు లాభం రావాలని మీ బిజినెస్ చేస్తారు. అంటే మీ పనులు ఏవి మానుకోవట్లేదు. మీరు ఎవరితోనైనా గొడవ పడతారు, చెడు మాటలు ఆడుతారు, మీకు కావాల్సిన అన్ని పనులు చేసేస్తారు, కానీ దాన్ని ఉపవాసం అంటున్నారు. దేవుడు అదే అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉపవాసంలో ఉన్నవాడు ఇప్పుడు కూడా వేరే పనులు ఏమి చేయడానికి లేదు. ఉపవాసం ఉన్నప్పుడు నేను చెప్తాను, అవసరం అంతా కాదు. ఎవడైతే ఉపవాసం ఉందని అంటాడో అది పరలోకం వినిపించాలి. ఎలా వినిపించాలి? నువ్వు ఉపవాసం చేస్తున్నది నువ్వు పక్కవాడికి వినిపించకూడదు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు చేసే ప్రార్థన అనేది పరలోకం వినిపించాలి. ఇక్కడ ఏముంది చూడు, మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసమందురు, మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఎలా ఇప్పుడు నేను ఉపవాసం చేశాను ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు, మనం కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. కానీ ఉపవాసం ఉండేటప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది ఎవరికి వినిపించాలి? దేవునికి వినిపించాలి. కానీ మనం అది చేయకుండా ఏం చేస్తామంటే ఆడితో వీడితో దెబ్బలాడటం. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, గొడవ పడటము, వివాదాలు పడటము, లేకపోతే మనం బిజినెస్ లేవో చేసుకోవడం చేస్తాం. ఆ రోజు నువ్వు తినకుండా నీ పనులన్నీ చేసుకుని దేవునికి దూరంగా ఉంటే అది ఉపవాసం అవ్వదు. అందుకనే దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? వీళ్ళు నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు, నువ్వు ఎందుకు మమ్మల్ని చూడమన్నారు. మరి ఇలాంటి పనులు చేస్తే దేవుడు ఎందుకు లక్ష్య పెడతాడు? దేవుడు ఏం కావాలి? పూర్ణ హృదయంతో వెతకమన్నాడా లేదా? పూర్ణ హృదయంతో ఎతికేటప్పుడు ఉపవాసం కూడా అందులో ఒక భాగమే, ప్రార్థన కూడా ఒక భాగమే. ప్రార్థన చేసేటప్పుడు ఏంటి? నీ హృదయం ఎక్కడుందో అది దేవుడికి తెలుస్తుంది. అలాగే ఉపవాసం ఉండేటప్పుడు కూడా నువ్వు ఏ పనులు చేస్తున్నావో అది దేవుడికి తెలుస్తుంది. నీ పూర్ణ హృదయంతో ప్రార్థనలోనూ నువ్వు లేవు, ఉపవాసంలోనూ లేవు. అప్పుడు నువ్వు దేవుడిని ఎలా కనుక్కుంటావు?
కనుక్కోగలమా మనం అలాగైతే? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఉమ్, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఉమ్, ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోని కట్టుకొని ఉమ్, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? ఉమ్, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఉమ్, దుర్మార్గులు కట్టిన కట్లను ఉమ్, పుటయు ఉమ్, కాడియను మోకులు తీయుటయు ఉమ్. బాధింపబడిన వారిని విడిపించుటయు ఉమ్. ప్రతి కాడిని విరుగుకొట్టుటయు ఉమ్. నేను ఏర్పరచుకున్న నేను ఉపవాసం కదా. ఉపవాసం కదా. చూసావా అసలు వరకు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి దేవుడు ఇప్పుడు కూడా తండ్రి స్థానంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? ఇది శ్రద్ధగా వినండి. ఈ ఉపవాసం అయినా ప్రార్థన అయినా ఏదైనా సరే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కంపల్సరీ వీడు ప్రార్థన చేయాలి, కంపల్సరీ వీడు దశంభాగం ఇవ్వాలి, కంపల్సరీ ఈ టైం నుంచి ఈ టైం వరకు వీడు ఇలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకోడు. ఇప్పుడు ఒక తండ్రి ఇప్పుడు చదువుకొని మన పిల్లలు అంటాం, వాడు కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు అనుకో, ఆ పర్లేదన్నా నేను తర్వాత చదువుకుని అంటామా లేదా మనం? దేవుడు కూడా మన వైపు దేవుడు ఒక నియంత కాదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది దృష్టిలో పెట్టు. దేవుడు ఒక నియంత కాదు, ఒక జైలర్ కాదు. దేవుడు మన తండ్రి. సో మనము నిజంగా మనం ఏదైనా సమస్యలు ఉంటే దేవుడు కంపల్సరీ చూడగలడు. నువ్వు చెప్పక్కర్లే, నీకు అనారోగ్యం ఉంది, నువ్వు మోకాల మీద అనలేవు, నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తావు, దట్స్ ఓకే. నీకు ఆరోగ్యం బాగుంది, పరిగెట్టగలవు సినిమాకి అనేసరికి, కానీ అప్పుడు మాత్రం మోకాలు లేవు. అది కరెక్టా? సినిమాకి ముందు టికెట్ కోసం పరిగెట్టి వెళ్ళగలవు, కానీ మోకాల మీద మాత్రం ముందు ప్రార్థన చేయవు. అది మనం పరిశీలించుకోవాలి. మనం ఏదైతే మనకి బాగా పనిచేస్తుందో, మన శరీరం కానీ మన మనసు కానీ, ఇప్పుడు మన వృద్ధులం కాదు కదా, బాగా వృద్ధులు ఏం చేస్తారు? ఇప్పుడు మన అమ్మం చనిపోయింది, అలాంటి వృద్ధులు మనం ఏం మాట్లాడుతాం మనకే తెలియదు. ఆ ఊరు వెళ్ళామంటే చాలా మంది ఆ స్టేజ్లో ఉన్నారు, మనం ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు, అప్పటికప్పుడు మర్చిపోయి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళంటే పోనీ ఓకే, అందుకే వాళ్ళకి ఒక చిన్నపిల్లలైనా వయోవృద్ధులైనా సరే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కన్సెషన్ ఉంది. కానీ మనం ఏం చేయాలి? మనం పరిపూర్ణంగా దేవుణ్ణి వెతకాలి. మనం వేరే పనులు చేయకూడదు, దేవుని మాత్రం వెతకాలి. మన వ్యాపారాలు అవన్నీ ఉపవాసం ఉండేటప్పుడు కాదు. మనం ఉపవాసం ఉండేటప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ తాగుతాను, లేకపోతే ఇలా టైం అని పెట్టుకుంటాను. టైం పెట్టుకొని చేసేది కాదు. నేను ఉపవాసం ఉంటాను దేవా అని చెప్పి 2 నిమిషాలు ఉన్నా సరే దేవుడు స్వీకరిస్తాడు. కానీ నేను ఉపవాసం ఉంటానని చెప్పి నేను ఉపవాసం ఉన్నానని చెప్పి అందరూ చెప్పడం కానీ, మొహం నీరసంగా పెట్టుకోవడం కానీ, ప్లస్ దేవుని ఆరాధించకుండా, దేవుని ప్రార్థన చేయకుండా నువ్వు ఏదో ఉపవాసం ఉన్నా కానీ నెట్ఫ్లిక్స్ పెట్టుకొని ఒక సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తావు అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, చెప్తారు కరెక్టే, నాకన్నా గొప్పలు ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తారు? ఉపవాసం అంటే భోజనం వదిలేయడం కాదు, ప్రార్థన చేయడం, లేకపోతే వాక్యం చదవడం చెప్తారు. కరెక్టే, కానీ ఇంకా డీప్గా ఉండాలి. ఆ ప్రార్థన కూడా ఎలాగ ఉండాలి? ఆ ప్రార్థన టైంలో కూడా నీ మనసు వేరే చోట ఉండకూడదు. ఆ ఆరాధన టైం ఇప్పుడు కూడా నీ మనసు వేరే చోట ఉండకూడదు. అలాగ ఉండాలి. అప్పుడు దాన్ని, ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ దేవుడు బాధపడుతున్నాడు. అలాంటి ఉపవాసం నాకు అవసరమా? నువ్వు నీ కడుపు నలగొట్టుకొని, నీ శరీరం నలగొట్టుకొని, అది నేను కోరుకుంటున్నాను, అది కాదట. ఏం కావాలి అక్కడ? ఒకసారి 5వ మళ్ళీ చదువు చివరిలో. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడివారి మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, కాడిని విరుగుగొట్టుటయు నేను అర్పించుకొనిన ఉపవాసం కదా. అంటే ఎవరైతే విమోచనలో లేరో వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎవరైనా అవసరతలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎవరైతే దేవుని తెలుసుకోలేరో వాళ్ళకి చేస్తే, ఉపవాసంలో నువ్వు చేసిన ప్రార్థన కన్నా గొప్పది. ఆ తర్వాత 7-8లో ఇంకా ఏమేమి చేయాలో చెప్పారు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుటకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది చూసారా, ఇక్కడ దొరికిపోయింది. ఇక్కడ ఉపవాసం అంటే ఏంటో తెలిసిపోయింది. ఏమని? బాధల్లో ఉన్న వారికి మనం చూసుకోవాలి. మన కుటుంబ సభ్యులు ఎవరను వాళ్ళకి మొహం తిప్పుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి. నీకు వస్త్రాలు ఎక్కువైపోతే అవి ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తావో అది అసలైన ఉపవాసం. నువ్వు నీకున్న దాంట్లో నువ్వు ప్రతిరోజు 3 పూటలు తినేసి ఒకరోజు అరక్క తినకపోతే అది ఉపవాసం అవుతుంది. వేరే వాళ్ళకి నువ్వు పెట్టాలి. అవసరం ఉన్నోళ్ళకి పెట్టాలి. నువ్వు బంధకాల్లో ఉన్నోళ్ళకి విడిపించాలి. సమస్యలో ఉన్నోళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి. బాధల్లో వేదనలో ఉన్నోడికి నీ మాట ఒకసారి ఆడికి ఆదరణ కలిగించేలాగా మాట్లాడాలి. నీ కుటుంబ సేవలు ఎవరితోనైనా నువ్వు మాట్లాడాలి, మొహం తిప్పుకోకూడదు. దేవుడు చెప్తున్నది, నేను చెప్తుంది కాదు. అలాంటి పనులు చేసి ఎవడైతే పనుల కోసం చేస్తాడో అది కదా నేను కోరుకున్న ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడా లేదా? అలాగే నీవు చేసినట్టు అక్కడి నుంచి చదువు.
అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యము భాగమున కావలి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చెను. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎదురులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు, నీవు వాని ఆశించిన దానిని ఆకులుకొనిన వానికి ఇచ్చి, శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించు. ఇప్పుడు ఏంటి, మనము దేవుణ్ణి కనుగొనాలంటే ఏం చేయాలి? మన పూర్ణ హృదయంతో వెతకాలి అని ఉంది. వెతికినప్పుడు మీరు నన్ను కనుగొందరు అనిసాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా మన హృదయం ఎక్కడో ఉండకూడదు అని చెప్పాడు. అలాగే ఉపవాసం చేసేటప్పుడు కూడా మనం ఎవరెవరికి సాయం చేయాలి, ఏ విధంగా ఉండాలి, అప్పుడు నేను మీకు కనిపిస్తాను, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే స్వస్థత ప్రార్థన అంటారు. అయితే ఒక పెద్ద పాస్టర్ 5 లక్షల మందితో పెడతాడు స్వస్థత ప్రార్థన. వెళ్ళే ప్రతి ఒక్కరికి స్వస్థత వస్తుంది, కానీ కొంతమందికి వస్తుంది. కానీ అందరికి వస్తుందా? అందరికీ రాదు. స్వస్థత ప్రార్థన అంటారు. ఆయన ఉద్దేశం కరెక్టే, ఆ పాస్టర్ మంచోడే, స్వస్థత పెట్టాడు. కానీ స్వస్థత ప్రార్థన వెళ్తే నువ్వు వెళ్ళావు, నీకేం కావాలి? స్వస్థత కావాలి. నువ్వు ఉపవాసం కూడా చేస్తున్నావు. అప్పుడు ఈ వాక్యంలో వీళ్ళు ఎలా అడుగుతున్నారు? నేను ఉపవాసం చేశాను కదా, నాకు నువ్వు సమాధానం ఇవ్వేటి? నేను భోజనం చేయకుండా ఉన్నాను కదా, నన్ను నిర్లక్ష్య పెడతావేటి? మా ఇంట్లో కొంతమంది బాగా తగ్గించవేటి అని మనం అనుకుంటాం. కానీ అసలైన విషయాలు తర్వాత రాసాడు. మొహం తిప్పుకోవద్దు. నీకు నీ కళ్ళ ముందు కనిపించే వాళ్ళకి సహాయం చెయ్యు. వాళ్ళు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అన్నం లేకున్నారు, వస్త్రం లేకున్నారు, వాళ్ళకి నువ్వు సహాయం చేయి. అప్పుడు నేను నీకు కనిపిస్తాను, నీకు స్వస్థత. అప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే నేను ఎక్కడున్నాను అంటున్నాడు దేవుడు. చెప్తున్నాడు కదా, ఆ పనులు చేస్తేనే నేను ఎక్కడున్నావంటే నేను ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను ఉన్నాను. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో వాళ్ళకి నేను స్వస్థత ఇస్తాను. నీకేం కావాలంటే అది నేను చేస్తానని చెప్పి క్లియర్గా ఉంది బైబిల్లో. అంటే బైబిల్లో ఉన్నది. మనం ఏదైనా స్వస్థత రాదని నేను ఒకసారి శర్మలో చెప్పాను, దేవుని కోసం స్వస్థత కోసం మాత్రం ఇప్పుడు ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే స్వస్థత ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేశాడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేయడానికి కాదు అక్కడ ఉద్దేశం, ప్రార్థన చెయ్యాలి. కానీ ఆ స్వస్థత శక్తి మన దగ్గర ఉంది. దేవుడు మనకి స్వస్థత ఇవ్వడానికి ఆల్రెడీ ఇష్టపడి ఉన్నాడు. ఆ వరం మనకు ఆల్రెడీ ఇచ్చేసాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. అంతే తప్ప స్వస్థత కోసం ప్రార్థన చేసి స్వస్థత కోటంకి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకేదో కోటంకి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిపోయి చప్పటి కొట్టి వచ్చినందుకు మాత్రమే మన ఇంట్లో స్వస్థత జరగదు. ఇవన్నీ పాటిస్తే తప్పనిసరిగా మనకి ఆ విధంగా మనం దేవుణ్ణి వెతకాలి. ఒకవేళ ఈ పనులన్నీ చేయకపోతే ఏమవుతుందో చివరిగా ఒక వాక్యం చదివి ముగించుకుందాం. ఆమోస్ 8:11. రాబో దినములందు దేశంలో నేను క్షేమం పుట్టించును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షేమం కాక, యెహోవా మాటను వెనుకపోవడం వలన కలుగు క్షేమంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు అని చెప్పిన తర్వాత దానికి ఏమైనా తిరిగి ఉంటుందా? ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు మనం ప్రార్థన ఎలా చేయాలి? హృదయం ఎక్కడో ఉండి కాదు, దేవుని సన్నిధి కోరి ప్రార్థన చేయాలి. మన అవసరత కోసం కాదు, దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి మనం వెతికి మనం ప్రార్థన చేయాలి. అలాగే ఉపవాసం ఎలా చేయాలి? ఎదుటివాడికి సహాయం చేసి దేవునికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఉపవాసం చేయాలి. అప్పుడు దేవుడు మనకు కనబడతాడు, మనకి స్వస్థతనిస్తాడు. ఈ రెండు చేసే ఓకే. చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే నీకు క్షామము, కరువు అనమాట, ఫెమైన్ అంటారు. ఫెమైన్ వస్తుంది. అంటే ఏంటి? నీకు ఫెమైన్ అంటే మామూలుగా ఫిజికల్గా అర్థం ఏంటంటే నీకు పంటలు పండవు, చెట్లకి పళ్ళు ఉండవు, పంటల్లో ఫలం ఉండదు, ఆహారం ఉండదు. కానీ అలాంటి అర్థం మనం తీసుకుంటామని అక్కడ దేవుడు ఏమని రాయించాడంటే ఇది అన్నపానం దొరకనటువంటి క్షామం కాదు, ఇది యెహోవా వాక్కు దొరకనటువంటి. ఇప్పుడు ఇంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో, దావీదుతో ఇలాంటి వాళ్ళందరితో దేవుడు ముఖాముఖం మాట్లాడాడా లేదా? నడిపించాడా లేదా? మోషేని స్నేహితుడు అన్నాడా లేదా? అలాగే యేసయ్య కూడా శిష్యులతో పాటు తిరిగాడా లేదా? కొంతమందికి కళ్ళలో దేవదూతలు కనిపించారా లేదా? కొంతమందికి దేవుని దూతలు ప్రత్యక్షమయ్యారా లేదా? ఇలా బైబిల్ అంటే ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా? అవన్నీ ఇప్పుడు జరగట్లేదు. ఇక్కడ వాక్యం ఏముంది? మీరు కానీ ఇవన్నీ పాటించకపోతే ఒక్క కరువు వస్తుంది. అది ఎలాంటి కరువు అంటే అన్నపానాలు కలిగి మనకు అన్నం దొరుకుతుందా లేదా? ఎలాంటి కష్టాల్లో ఉన్నా మనకు అన్నము దొరుకుతుంది, మనకు ఫుడ్ అయితే ఉంది. కానీ దేవుడు కనిపిస్తున్నాడా? దేవుడు కనిపించడం, వినిపించడం మానేశాడు. అక్కడ బైబిల్లో అదే జరిగింది. మనం దేవుణ్ణి వెతకపోతే, మనం దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయకపోతే, మనం దేవుడు చెప్పిన రీతిగా మనం ఉపవాసం ఉండకపోతే మనకి ఒక కరువు వస్తుంది. అది ఎలాంటి కరువు? దేవుని వాక్యాన్ని మనం వినలేమన్నమాట.
దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దేవుని వాక్యం వినలేము, దేవుని వాక్యం వినడం అనేటువంటి కరువు వస్తుంది. ఆ కరువులో దేవుని వాక్యం లేదు. వాక్కు లేనిదే జీవం లేదు, జీవం లేకపోతే రక్షణ లేదు. అందుకని మనం దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికితే అప్పుడు దేవుని వాక్కు మనకి కరువు లేకుండా వస్తుంది. దేవుని వాక్కు మన వద్ద ఉంటే మనకి రక్షణ లభిస్తుంది. ఇది మనం ఈరోజు నేర్చుకున్న పాఠం. అందుకని దయచేసి ఇక ముందు నుంచి ప్రార్థన చేసిన, ఉపవాసం చేసిన, ఏం చేసినా, పాటలు పాడినా, చర్చికి వెళ్ళి ఎటువంటి హెల్ప్ చేసినా, ఏం చేసినా కూడా దేవుని సన్నిధిని మనం వెతుకుతున్నామా లేదా, దేవునికి నిజంగానే ఆరాధన చేస్తున్నామా లేదా, మన హృదయం ఇంకెక్కడైనా ఉందా లేదా అని మనం ఎవరైనా పెద్దవాళ్ళని ఎవరైనా సరే పరీక్షించుకోవాలి. అర్థమైందా? అది ఏదైనా దేవుడు నాకు తోడుకుంటాడు మీరు అనుకో, మీకు పెద్ద పెద్ద ఇంప్లికేషన్స్ ఉండకపోవచ్చు. కానీ మీరేం చేయాలి, నా చదువులో నాకు సహాయం కావాలి కాబట్టి నేను దేవుడి సన్నిధిని మొదలుగా దేవుడు అతనికి అన్నీ చూసుకుంటాడు. నేను నాకు కావాల్సిన బట్టలు, షూస్, లేకపోతే ఇంకా అదర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కన్నా నేను దేవుని ముందు ఇస్తాను అనుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఆ పిల్లలు పెళ్ళిళ్ళ కోసమో, చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా అనారోగ్యం కోసం ఉంటే ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. కానీ మొదట మీరు దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి మొదట వెతికితే దేవుడు ఏమంటాడు, నేను ఉన్నానంటాను, నేను కనిపిస్తాను, నేను లేనని చెప్పను. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత లభిస్తుంది, ప్రార్థన చేస్తే నువ్వు అడిగినవన్నీ ఇస్తానని చెప్పి బైబిల్లో 58వ అధ్యాయం ఉంది విషయం. అంటే మనకు కావాల్సింది కావాలి అని అంటే దేవుణ్ణి ఫస్ట్ వెతకాలి. అదే కదా మత్తయి 6:33 చెప్పారు, మొదట నా నీతిని, రాజ్యాన్ని ఎతికిడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడినాడు. దాన్ని వేరే విధంగా ఎలా తీసుకుంటామంటే, ఓహో ముందు ప్రార్థన చేయాలి, ముందు బైబిల్ చదవాలి, ఆ వాక్యం చదివి చర్చికి వెళ్ళిపోతే మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు అనుకుంటాం. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన ధర్మం నువ్వు మర్చిపోతావు. అక్కడ ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఒక దేవుడికి ప్రార్థన చేస్తే మనకు కావాల్సినవన్నీ వస్తాయా అనుకుని చదివితే మన హృదయం మనకు కావాల్సినవి వాటి మీద పెట్టినట్టు. అలా కాకుండా నీ పూర్వ హృదయం చదివితే నేను నీకు కనిపిస్తున్నానని చెప్పేసి అక్కడ యెషయా 29:13 చెప్పాడు. అంటే పూర్వ హృదయంతో దేవుడిని వెతకడం మాత్రమే మన లక్ష్యం అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. ఆ ఆటోమేటిక్గా ఏ వస్తాయో దాని మీద దృష్టి పెట్టకుండా దేవుడు నా దగ్గర ఉండాలని దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీరు కూడా నిజంగా నేను ప్రార్థన చేస్తున్నాను, నిజంగా దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని సన్నిధిని కోరుకుంటున్నాను, లేకపోతే నా హృదయం ఇంకెక్కడైనా ఉందా, నేను ఉపవాసం ఎలా చేస్తున్నాను, ఇక నుంచి నేను ఉపవాసం ఎలా చేయాలనుకుంటున్నాను, దానికి ఒకవేళ మీకు సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని మీరు అడగాలి. నా హృదయం పరిశుద్ధం చెయ్యి దేవుడా, నేను ఇప్పటివరకు చేసిన ప్రార్థన కాదు, నేను ఇప్పటివరకు చేసిన ఉపవాసం కాదు, నేను ఇప్పటివరకు చేస్తున్న ఆలోచనలు మంచివి కాదు, ఇక నుంచి నా ఆలోచనలు మంచిగా ఉండాలి, ఇక నుంచి నా ప్రార్థన బలంగా ఉండాలి, ఇక నుంచి నా ఉపవాసం అనేది నువ్వు కోరుకునేటట్టు పరులకి హెల్ప్ చేసేదిలాగా ఉండాలి, నీ సన్నిధిని నేను కోరుకుంటున్నాను, నీ సన్నిధి నా చెత్త ఉండాలి, తద్వారా నీ సన్నిధి నాకు ఉంటే చాలు, నీ కృప ఉంటే నాకు చాలు అని చెప్పి నేను అనుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ హృదయాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసి నా హృదయం శుద్ధపరిచి దేవా అని చెప్పి మీకోసం మీరు ఒక 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేయండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడు అని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన, మీరు దానిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రల నుండి తాగవలను. ఇప్పుడు మీరందరూ మీకు ఇచ్చిన ఆ రొట్టెని తీసుకొని మీరేం చేయాలి? యేసయ్య, ఇదిగో మా కోసం నువ్వు మరణించావు, నువ్వు సిలువ శ్రమలు పొందావు, సిలువ మీద మరణించి 3వ నాడు మళ్ళీ లేచావు. నీ శరీరాన్ని, నీ త్యాగాన్ని, నువ్వు మరణాన్ని జయించిన ఆ విధానాన్ని మేము గుర్తించాం. మేము ప్రతి క్షణం అనుదినం మేము గుర్తుపెట్టుకుంటాం. దానికి నీకు మాకు గుర్తుగా దాన్ని ఒక నిబంధనగా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మేము తింటున్నామని చెప్పి మీరు దాన్ని తీసుకొని మీరు తినండి. అలాగే మీకు ద్రాక్షరసం ఇవ్వబడింది. అదెందుకు? అది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ప్రతిరోజు ఆ మరణాన్ని మనం ప్రకటించాలి. ఆయన మరణాన్ని మనం ప్రకటించాలి. మన హృదయం శుద్ధం చేసుకొని దేవుని తల్లికి శరీరం మనకు అప్పగించాడని చెప్పి ఎలాగైతే మనం రొట్టుతున్నామో ఆయన మరణాన్ని ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలి. అదే సువార్త. మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మరణాన్ని, పాపాన్ని జయించాడు. మనం ఇంక కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. మన పాపాలని క్షమించమని చెప్పి అడిగి దేవుని నమ్మినట్లయితే, మన నోటితో ఒప్పుకున్నట్లయితే
మనకి రక్షణ లభిస్తుందని చెప్పి దానికి గుర్తుగా ఈ ద్రాక్షారసాన్ని మనం స్వీకరిస్తాం. ప్రియ పరలోక తండ్రి, దేవాది దేవ యేసయ్య, ఇదిగో తండ్రి ఈరోజు చదివిన వాక్యం ద్వారా ప్రార్థన ఎలా చేయాలి అని మేము తెలుసుకున్నాం, ఉపవాసం ఎలా చేయాలి మేము తెలుసుకున్నాం దేవ. కానీ ఆ ప్రార్థన ఆ విధంగా చేసేలాగా ఆ శక్తి మీరు ఇవ్వండి. ప్రార్థన చేసేటప్పుడు ఒక గదిలోకి వెళ్ళి ఒంటరిగా దేవుని తనకు ముఖాన్ని చూసి తన హృదయాన్ని అర్పించుకొని మీ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేయమని చెప్తున్నావు దేవా. అటువంటి ఆ శక్తిని మాకు ఇవ్వండి. ప్రార్థన చేసేటప్పుడు మేము మిమ్మల్ని వెతికి, పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెతికి మీ సన్నిధి మాకు కావాలి అన్నట్టుగా మేము ప్రార్థన చేసి ఆ కృపావరాన్ని మాకు దయచేయండి సార్. మా హృదయం ఎక్కడో నీవు లేని చోట ఉండకుండా నీ సన్నిధి కోసం మేము ఆరాటపడి ఆ హృదయం మాకు దయచేయి. ఒకవేళ అట్టి హృదయం మాది కాకపోతే ఇప్పుడే దాన్ని మార్చేసే. అలాగే మేము ఉపవాసం చేసేటప్పుడు ఆ ఉపవాసం నీ సన్నిధి కోసం అండ్ నీ ప్రజల కోసం, అవసరతలో ఉన్నవారి కోసం, అన్నపానాలు లేని వారి కోసం, విమోచన లేని వారి కోసం, దేవుణ్ణి ఎరగని వారి కోసం మేము ఏదైనా చేసేలాగా అట్టి ఉపవాసం నేను అంగీకరిస్తాను అని చెప్పిన దేవుడు ఇగో తండ్రి. అటువంటి ఉపవాసం మేము చేసేలాగా, మీ సన్నిధిని మేము స్వీకరించేలాగా, మాకు స్వస్థత కలిగేలాగా, మా అవసరాలు తీరేలాగా ఇవన్నీ నువ్వు చేస్తానని చెప్పిన దేవుడు. అటువంటి ప్రార్థన శక్తి, అటువంటి ఉపవాసం మేము చేయగలిగేలాగా ఈ పరిశుద్ధాత్మ శక్తి మాకు నిరంతరం తోడుగా ఉండండి. వీటన్నిటిని మేము నేర్చుకొని మా దినదినము, మా జీవిత పర్యంతం మేము మర్చిపోకుండా ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా నడిచే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ వసగమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు మీ అందరినీ దీవించును గాక.